అందరికీ నమస్కారం. గురువారం 16వ తారీఖున ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది మోడీ ప్రభుత్వం. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే 2 కీలకమైన బిల్లులు. ఒకటేమో దేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలను పెంచుతూ, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను పెంచుతూ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టే బిల్లు ఒకటి. రెండోది పెంచి అన్ని స్థానాల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లు రెండోది. ఈ బిల్లుల్ని అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోబోతోంది మోడీ ప్రభుత్వం. అంటే ఇది రాజ్యాంగ సవరణతో కూడిన అంశం కాబట్టి వీటికి ఆమోదం రావాలంటే సభలో 2/3 మెజార్టీ ఆమోదం అవసరం. అంటే సభలో ఉన్నటువంటి 3 వంతుల్లో 2 వంతులు ప్రతి ముగ్గుల్లో ఇద్దరు సపోర్ట్ చేయాలి. మరి ఇది సాధ్యమా? నిజానికి దీనికి ఎన్డీఏ కూటమి బలం సరిపోదు. ఎన్డీఏ కూటమి కాకుండా ఇండీ కూటమిలోని కొంతమంది సభ్యులు, ఎన్డీఏ కూటమి ఇండీ కూటమి కాకుండా ఉన్నటువంటి సభ్యుల అవసరం కూడా అవసరం. ఎగ్జాంపుల్, ఏ కూటమిలో లేకుండా ఉన్న పార్టీలు ఉన్నాయి, వైసీపీ లాంటివి. వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఆ నమ్మకం మోడీ ప్రభుత్వానికి ఉంది. వైసీపీ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. తర్వాత ఇండీ కూటమిలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు సపోర్ట్ ఇస్తాయి అనేటువంటి నమ్మకం మోడీ ప్రభుత్వంలో ఉంది. అవసరమైతే ఇండీ కూటమిలో కూడా చీలిక తీసుకురావాలని కూడా చూస్తున్నారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింప చేసుకోవాలి అనేది మోడీ గారి ప్రయత్నం. సో నిజానికి ఈ బిల్లులు మంచివే. కాకపోతే డీలిమిటేషన్ ప్రక్రియలో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు బలంగా వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. మీరు 50% సీట్లు పెంచుతాం, అంటే ఇప్పుడున్న స్థానాల కంటే ఒక 50% అదనంగా పెంచుతామని మోడీ ప్రభుత్వం చెప్తుంది కదా. ఈ 50% పెంచడం అనేది అంటే అన్ని రాష్ట్రాలను 50% లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు మోడీ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే అంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17కి ఇంకొక 50% అంటే ఇంకొక 9 స్థానాలు పెరుగుతాయి. 9 స్థానాలు పెరిగినప్పుడు 26 స్థానాలు అవుతాయి. అలాగే ఆంధ్రాలో 25 లోక్సభ స్థానాలు ప్రజెంట్ ఉన్నాయి. మరొక 50% పెరుగుతాయి. అంటే ఇంకొక 13 స్థానాలు పెరుగుతాయి. అప్పుడు 38కి ఆంధ్ర లోక్సభ స్థానాలు పెరుగుతాయి. తెలంగాణలో 26, ఆంధ్రాలో 38 లోక్సభ స్థానాలు ఎత్తి. కానీ దేశంలో సమతుల్యం దెబ్బతింటది. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తుంది. కరెక్టే, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది 100కు 100% నిజం. దేశంలో సమతుల్యం దెబ్బతినే మాట వాస్తవం. ఎలా దెబ్బతింటుంది అంటానికి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఎందుకో మరి జనం దాన్ని పెద్దగా ఆదరించలేదు. అంటే సబ్జెక్ట్ వద్దనుకుంటున్నారా, మనకు జరిగే అన్యాయం మీద మనకు అవసరం లేదనుకుంటున్నారా, ఇది నాకు జరిగే అన్యాయం కాదు కదా అని ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతున్నారా నాకు తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా మనకు జరుగుతున్న అన్యాయం. మనం ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సినటువంటి విషయం. ఇక పొలిటికల్ కాంట్రవర్సీలు, స్పైసీ గాసిప్లు కొన్నటువంటి విలువ మనకు జరిగే అన్యాయానికి సంబంధించి ఉండదు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అన్యాయం మీద మాట్లాడటం నా బాధ్యతగా నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయండి. 80 స్థానాలు ఇంకొక 50% పెరగటం అంటే 40 స్థానాలు పెరుగుతాయి. అంటే వాళ్ళు 120కి వెళ్ళిపోతారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఎక్కువ లోక్సభ స్థానాలు ఉంది మహారాష్ట్రలో, 48 ఉన్నాయి. 50% అంటే వాళ్ళకి ఇంకొక 22 పెరుగుతాయి. అంటే వాళ్ళు 70కి వెళ్ళిపోతారు. ఈ రెండు చూడండి, ఉత్తరప్రదేశ్ 120 అండ్ మహారాష్ట్ర 70. ఈ రెండు కలిపి ఎంత అయినాయి? 190 అయిపోయినాయి. తర్వాత పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు ఉన్నాయి. ఇంకొక 21 స్థానాలు పెరుగుతాయి. 40, 20, 60, 63 స్థానాలు వాళ్ళే అవుతాయి. తర్వాత బీహార్ 40 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఇంకొక 20 పెరుగుతాయి. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ తను కనుక మెజార్టీ స్థానాలు గెలవగలిగిందంటే దాదాపు ఈ రాష్ట్రాల్లో బలంగానే ఉందిగా బీజేపీ. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రాష్ట్రంలోనూ బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో బలంగా ఉంది, మహారాష్ట్రలో బలంగా ఉంది, బెంగాల్లో బలంగా ఉంది. మమతా కాకపోతే బీజేపీనేగా. పశ్చిమ బెంగాల్లో బలంగానే ఉంది, బీహార్లో బలంగానే ఉంది. సో ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలు సంపాదించగలిగితే అధికారాన్ని దగ్గర అవుద్ది. అధికారం వస్తారా పక్కన పెట్టి అధికారాన్ని దగ్గర అవుద్ది. ఈ 4 రాష్ట్రాలతో పాటు గుజరాత్, కొద్దిగా మధ్యప్రదేశ్ ఇలాంటి బీజేపీ అనుకూల రాష్ట్రాలు కలిపితే ఆటోమేటిక్గా అధికారం కూడా వస్తుంది. అంటే సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా నార్త్ ఇండియాలో వచ్చే సీట్ల ఆధారంగా ఒక పార్టీ లేదా ఒక కూటమి అధికారంలోకి రాగలదు. ఇప్పుడు ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం ఉన్నది 130 స్థానాలు మాత్రమే. ఇందా నేను చెప్పాను కదా, ఒక్క ఉత్తరప్రదేశ్లో 120 స్థానాలు రాబోతున్నాయి. తర్వాత ఇది ఇందాక నేను చెప్పిన మహారాష్ట్ర 70 స్థానాలు. ఈ రెండు కలిపి ఎంత అయినాయి? 120 + 70 190 అయినాయి అని కదా. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎంత పెరుగుతుంది చూడండి, 130 ఇప్పుడు ఉన్నాయి, ఇంకొక 75 పెరుగుతాయి. ఈ రెండు కలిపితే 205 స్థానాలు అంతే. పెరిగే సౌత్ ఇండియా స్థానాలు మొత్తం 205. అక్కడ 2 రాష్ట్రాలు కలిపితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కలిపితే 190. మరి సౌత్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు? తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, కేరళ ఉంది. ఇవి కాక మళ్ళీ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఒక స్థానం ఉంటుంది.
ఇక్కడ 5 రాష్ట్రాలు 205 స్థానాలకు పోతాయి, అక్కడ 2 రాష్ట్రాలు 190 స్థానాలకు వెళ్ళిపోతాయి. అంటే చూడండి, 2 రాష్ట్రాలు ఈక్వల్ టు 5 రాష్ట్రాలు. ఇది కరెక్ట్ అయిన సమతుల్యమా? కాదు కదా. అంటే నిజానికి ఇప్పటికే చాలా గ్యాప్ ఉంది. మొత్తం అంటే బీజేపీ ఏం చెప్తుందంటే ఇప్పటికి మొత్తం పార్లమెంట్లో ఉన్న స్థానాల్లో సౌత్ ఇండియాకి 24% ఉన్నాయి. రేపు పెరిగిన తర్వాత కూడా అదే 24% ఉంటుంది అని బీజేపీ చెప్తుంది. అప్పుడు 24%, ఇప్పుడు 24% ఎందుకు ఉండాలి? ప్రభుత్వాల పని ఏంటి? సమతుల్యాన్ని పెంచడం, అసమానతలు తగ్గించడం. ప్రజల మధ్య అయినా సరే, వర్గాల మధ్య అయినా సరే, రాష్ట్రాల మధ్య అయినా సరే, అంటే ప్రాంతాల మధ్య అయినా సరే సమతుల్యాన్ని సాధించటం, అసమానతలు లేకుండా చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఎందుకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు? రిజర్వేషన్ కల్పించడానికి ఉన్న కారణం ఏంటి? వీళ్ళు వెనకబడ్డారు, మిగతా వర్గాలు ముందున్నాయి, వెనకున్న వాళ్ళని కూడా ముందు తీసుకురావడం కోసం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంతేగా రిజర్వేషన్ ఉద్దేశం అదే కదా. ఎస్టీ ఎస్టీలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు? వాళ్ళు వెనకబాటుతో ఉన్నారనే కారణం. అంటరాందాని వల్ల, అసమానతల వల్ల మొత్తానికి వాళ్ళు వెనకబాటులో ఉన్నారు, అసమానంగా ఉన్నారు, సమానం చేయాలి మిగతా వర్గాలతో అని వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మరి ఇక్కడ కూడా సౌత్ ఇండియా వెనకబాటుతో ఉందిగా ఇప్పుడు ఈ సంఖ్యపరంగా. మరి వీళ్ళని కొద్దిగా పెంచాలి, వాళ్ళకి కూడా పెంచాలి, కానీ పెంపుదలలో సౌత్ ఇండియాకి ఇచ్చిన ప్రయారిటీ నార్త్ ఇండియాకి ఇవ్వద్దు. అంటే ఆల్రెడీ ఎక్కువ స్థానాల్లో ఉన్న చోట తక్కువ స్థానాల్లో ఉన్న చోట ఎక్కువ పెంచాలి కదా. నేను మొన్న ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇప్పుడు ₹1,00,000 శాలరీ ఉన్నోడికి 10% పెంచితే 10,000 పెరిగింది. అదే 10,000 శాలరీ ఉన్నోడికి 10% పెరిగితే ₹1,000 పెరిగింది. ఇప్పుడు పెరిగిన ఖర్చుల్లో వాడికి 10,000 ఓకే, పెంచడం మంచిదే, వాడు హ్యాపీనే. కానీ ₹1,000 ఇప్పుడు ఆ 10,000, ఆ 1,10,000 వచ్చేవాడైనా, ఈ 10,000 11,000 సంపాదించుకునేవాడైనా బయటికి పోయి ఒక కూరగాయలు కొనాలంటే వాడికి బీరకాయలు ₹80 పడితే వీడికి బీరకాయలు ₹80 దొరుకుతాయి. వీడు తక్కువ శాలరీ ఇవ్వడు కదా, ₹40 ఇవ్వడు అమ్మడిగా. వీడు తినాలన్నా అదే ఖర్చులు, వాడు తినాలన్నా అదే ఖర్చులు. అంత అట్టని చెప్పేసి వీడు చేసిపోయి 1,10,000 పడేవంటలా నేను. ఈ తక్కువ శాలరీ ఉన్నోడికి ఎక్కువ పర్సెంటేజ్ పెంచాలి. అంటే కనీసం ఒక 30% పెంచితే 3,000 పెరుగుతాయి, 13,000 అవుతాయి. వాడికి కావాలంటే 10% కాదు 5% ఇవ్వండి, అప్పటికి 1,05,000 అవుతాయి. అప్పటికి వాడికి 5,000 పెరిగినట్టు, వీడికి 3,000 పెరిగినట్టు. పర్సెంటేజ్ ప్రకారం వీడికి 30% ఇచ్చారు, వాడికి 5% ఇచ్చారు. కానీ వాడికి 5,000 పెరిగినాయి, వీడికి 3,000 పెరిగినాయి. కానీ కొద్దిగా ఏదో ఉన్నంతలో అసమానతలు తగ్గించడానికి ప్రయత్నం జరిగినట్టు లెక్క. ఇప్పుడు కూడా నేను చెప్పేది అదే. రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రపోజల్ చేశారు, అది ఆచరణ సాధ్యమని నేనైతే అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు చేసే ప్రపోజల్ ఏంటంటే మొత్తం ఏదో 270 సీట్ల వరకు పెరుగుతున్నాయి కదా, 272 ఏమో పెరగబోతున్నాయని ఒక అంచనా. అంటే 850 సీట్ల వరకు మొత్తం అవుతాయని. ఇప్పటికీ 543 సీట్లు అయినాయి. ఇప్పుడున్నాయి 543, 850 వరకు పెరగొచ్చు అనేది. ఇప్పుడు 270 వరకు పెరుగుతున్నాయి కదా, సగం సీట్ ఏమో మోడీ గారు అనుకున్నట్టు 50% ప్రాతిపదికన పెంచండి. మిగతా సగం అంటే ఈ పెంచబోయే 50% కూడా సగం చేయండి. ఆ సగం చేసేసి అన్ని రాష్ట్రాలకి సమాన పర్సెంటేజ్ ప్రకారం పెంచండి. మిగతా సగం జిఎస్డిపి ప్రకారం, అంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితికి, ఆర్థిక ప్రగతికి ఎవరు ఎక్కువ సాక్రిఫైస్ చేస్తున్నారో దాన్ని బట్టి పెంచండి అనేది రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్. మొత్తం దేశ జీడిపిలో సౌత్ ఇండియాది 40%. సౌత్ ఇండియాలో కూడా తమిళనాడు మేజర్గా ఉంది, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత కర్ణాటక కూడా మంచి పొజిషన్లోనే ఉంది. అంటే దేశానికి మంచి ఆదాయాన్ని అందిస్తున్నారు. నార్త్ ఇండియాతో పోలిస్తే ఎక్కువ ఆదాయాన్ని దేశానికి ఇస్తుంది, ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తుంది సౌత్ ఇండియా. దానికి కారణం కేంద్రం ఏం చెప్తే ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు జనాభా నియంత్రణ అని ఒకసారి కేంద్రం చెప్పింది, జనాభాని సౌత్ ఇండియాలో నియంత్రించుకున్నారు. ప్రోగ్రెసివ్ థాట్ ఉండాలి అన్నది, వీళ్ళు ప్రోగ్రెసివ్గా వెళ్ళారు, పాలసీలు అలా తీసుకొచ్చారు, పారిశ్రామిక వృద్ధిని సాధించారు, వ్యవసాయ రంగంలోనూ ముందున్నారు. సౌత్ ఇండియా అన్ని రకాలకు కూడా డెవలప్ అయింది. నార్త్ ఇండియా లాగా ఒక రకమైనటువంటి మూస పద్ధతిలో సౌత్ ఇండియా లేదు. డెవలప్మెంట్ మూలతో ముందుకెళ్ళింది. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా సౌత్ ఇండియాలో ఎక్కువ. కాబట్టి సౌత్ ఇండియా కొంత బాగుపడింది, దేశాన్ని బాగు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి సౌత్ ఇండియాకి జిఎస్డిపి ప్రకారం కొద్దిగా సీట్ల పర్సెంటేజ్ పెంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్. కానీ ఇది టెక్నికల్గా ఆచరణ సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే జిఎస్డిపిలో కొన్ని రాష్ట్రాలు వెనకబట్టడానికి వాళ్ళకు ఉన్న కారణాలు వేరు. జమ్మూ కాశ్మీర్ ఉంది, బోర్డర్ రాష్ట్రం, అక్కడ పాకిస్తాన్తో మనకి తలకాయ నొప్పి ఉంటుంది, కాబట్టి అక్కడ పారిశ్రామిక వృద్ధి సహజంగా జరిగి ఉండదు. అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అది కొండ ప్రాంతం, పైగా చైనాతో తగాద ఒకటి ఉంది. సో అక్కడ ఏదైనా కంపెనీలు పరిశ్రమలు రావడానికి వెనక ముందు ఆడతాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, అవి కూడా బోర్డర్ స్టేట్స్, అక్కడ కూడా పరిశ్రమలు రావడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని నైసర్గిక పరిస్థితుల వల్ల కొన్ని రాష్ట్రాలు ఇన్కమ్ జనరేషన్లు వెనకబడి ఉండొచ్చు. వాటి అంటే ఇన్కమ్ జనరేషను లేదా జీడిపికి సాక్రిఫైస్ ఆధారంగా పెంచితే పాపం ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగటాన్ని మనం ఒప్పుకోలేం. ఏ రాష్ట్రాలకి అన్యాయం జరగద్దు.
దేశంలో ప్రతి రాష్ట్రం కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. దేశభక్తులుగా మనం కోరుకోవాల్సింది అది. అదే క్రమంలో మన సౌత్ ఇండియాకి అన్యాయం జరగొద్దు. అన్యాయం జరగొద్దు అంటే ఏం జరగాలి? అన్యాయం జరగొద్దు అంటే ఆల్రెడీ ఎక్కువ స్థానాలు ఎక్కడున్నాయో ఆ రాష్ట్రాలకు ఒక పర్సెంటేజ్ ఉండాలి. ఎక్కడైతే తక్కువ స్థానాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఇంకో పర్సెంటేజ్ ఉండాలి. ఒక కామన్ పర్సెంటేజ్ ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వాల బాధ్యత అసమానతలు లేకుండా చేయటం, సమతుల్యాన్ని పాటించడం, సమతుల్యానికి దగ్గరగా సమాజాన్ని మార్చడం. అది కులాల మధ్య అయినా, వర్గాల మధ్య అయినా, ప్రాంతాల మధ్య అయినా ప్రభుత్వాలు చేయాల్సిన సమతుల్యాన్ని సాధించడమే. కాబట్టి ఆ బాధ్యతగా మోడీ గారి ప్రభుత్వం సౌత్ ఇండియా పర్సంటేజ్ని పెంచాలి. సౌత్ ఇండియా కూడా రేపు ప్రభుత్వంలో మిళితమయ్యేలా చూడాలి. సౌత్ ఇండియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బీజేపీకి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా అధికారం లేదు. ఇప్పుడు నేను చెప్పి అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి వాళ్ళు అధికారంలో ఉన్నారు, కానీ టీడీపీ బలమే ఎక్కువ, బీజేపీ బలం చాలా తక్కువ. తెలంగాణలో ఒక లోక్సభ స్థానాల పరంగా కొద్దిగా బెటర్గా సాధించారు. ఈ ఒక్కసారికి 8 స్థానాలు సంపాదించారు. కర్ణాటకలో మాత్రం ఆ ఒక్క స్టేట్లో లోక్సభ స్థానం అంటే స్టేట్లో అధికారం లేకపోయినా లోక్సభ స్థానాలు ఎక్కువే సాధించారు. అంటే ఒక్క కర్ణాటకలో భారీగా ఉన్నారు. తెలంగాణలో ఈసారి కొద్దిగా పర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా ఎక్కడ కూడా వాళ్ళు లేరు, కానీ దేశంలో అధికారంలో ఉన్నారు బికాజ్ ఆఫ్ నార్త్. అంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారని నా ఉద్దేశం కాదు, ఎన్డీఏని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. కానీ రేపొద్దున ఇంకో ప్రభుత్వం అయినా సరే నార్త్ ఇండియా ప్రభావంతోనే అధికారంలోకి వస్తే సౌత్ ఇండియా ఎందుకు చూస్తారు? మీతో మాకు సంబంధం లేదు, మీరు ఓటేసినా ఓటేయకపోయినా మేము కేంద్రంలో కూర్చుంటాం అనే కాడికి వస్తే ఖచ్చితంగా మనం సెకండ్ గ్రేడ్ ప్రాబ్లం అవుతాం. ఇప్పటికే చాలా మందిలో ఉంది సౌత్ ఇండియా అంటే సెకండ్ గ్రేడ్ లెక్క చూస్తారనేది. అలా ఉండటానికి వీలేదు, అలా ఉండబట్టడానికి వీల్లేదు. దాన్ని చెరపాల్సిన బాధ్యత కేంద్రాందే, పార్లమెంటుదే. ఈ దేశంలో ఏ రకమైన వివక్ష ఉండటానికి వీల్లేదు. సౌత్ ఇండియా మీద వివక్ష నడుస్తుందనే ఫీలింగ్ సౌత్ ఇండియన్స్లో మొదటి నుంచి ఉంది. మన కల్చర్ వేరు, నార్త్ ఇండియాతో పోలిస్తే మన స్కిన్ టోన్ వేరు, మన ఆహారపు అలవాట్లు వేరు, మన సంస్కృతి వేరు. కానీ మన సంస్కృతి మీద నార్త్ సంస్కృతి దాడి చేస్తుంది అన్నటువంటి అభియోగాలు, ఆరోపణలు సౌత్ ఇండియాలో మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి అలా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా సమతుల్యం వైపుగా డిలిమిటేషన్ జరగాల్సిందే. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరి అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.